గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ ఏఓసియన్స్. నా తెలుగు ట్రేడర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మనం ముందుకు వస్తున్నాం. ఈరోజు మనం చేయబోయేది ఏంటి, నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మనం చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, మనకి ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ ఛాన్స్ ఇచ్చింది, ఎక్కడ మనం కాన్ఫిడెంట్ ఎంట్రీస్ మనం తీసుకోగలం, ఎక్కడ మనం అవాయిడ్ చేసినాం, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఎప్పుడైనా సరే నిఫ్టీ ఆప్షన్ చైన్ లైవ్ ఆప్షన్ చైన్ చూసేప్పుడు మనం చూడాల్సింది ఏంది, 9:30 వరకు మార్కెట్లో ఎంట్రీ కావద్దు. ఫస్ట్ రూల్ వచ్చి 9:30 తర్వాత 9:30కి ప్రతి స్ట్రైక్ ప్రైస్కి ఒక లెవెల్ వస్తుంది, తెలుసు కదా మీకు ఇక్కడ. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా వస్తుండే. ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత లెవెల్స్ డ్రా చేసిన తర్వాతనే మనం ఎంట్రీస్ గురించి మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడున్న డేటా ప్రకారం అది కాల్ సైడ్ ఎంట్రీ ఇస్తుందా, పుట్ సైడ్ ఎంట్రీ ఇస్తుందా అనేది మనం చూసుకొని ఎంట్రీ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, షిఫ్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, షిఫ్టింగ్స్ ఎక్కడ మీకు కనిపించేది, మ్యాజికల్ షిఫ్టింగ్స్. ఈ షిఫ్టింగ్స్ అనేది ఎప్పుడైనా సరే 9:20 తర్వాత ఏర్పడిన షిఫ్టింగ్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, డేటాని మనం ఎవ్రీ 3 minutes మూవ్ చేద్దాం ముందుకి, ఏమవుతుందో చూద్దాం. ఓకే, చూడండి మార్కెట్ వచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మార్కెట్ వచ్చి మనకు 9:15కి ఎక్కడ 22,950 రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ మనకి ఈరోజు ఓపెన్ అయింది విత్ బేరిష్ క్యాండిల్, అవునా కదా. ఓకే, బేరిష్ క్యాండిల్ తోటి వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ లేదు కదా, మనకి ఇక్కడ ఎంత అవుతుంది టైం వచ్చి, ఇక్కడ ఆల్మోస్ట్ 9:20 అవుతుంది. 9:30కి మార్కెట్ మనకి యాక్చువల్గా ఎక్కడ వచ్చింది, 9:30. చూడండి 9:30 ఎక్కడ ఉంది మార్కెట్ వచ్చి 861. ఎక్కడ ఈ పొజిషన్ 861 అనేది 900 యొక్క సపోర్ట్. మార్కెట్ ఏమవుతుంది అసలు అప్పటికి, మార్కెట్ వచ్చి మనకి 9:27లో మార్కెట్ మనకి షిఫ్టింగ్ చూపిస్తుంది, అవునా కదా. మార్కెట్ బేరిష్ షిఫ్టింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా పుట్ సైడ్ ఏమైనా షిఫ్టింగ్ ఉందా, షిఫ్టింగ్ చూడండి, షిఫ్టింగ్ ఉంది ఇక్కడ. ఎప్పుడు ఉంది, 9:19కి ఉంది. ఈ షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేయం. అంటే మనకు పుట్ సైడ్ కాల్ సైడ్ వచ్చి షిఫ్టింగ్ అనేది బేరీ షిఫ్టింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ వాల్యూస్ అనేది మనకి ఏమీ తగ్గలేదు, అక్కడ కంప్లీట్ షిఫ్టింగ్ అనేది జరగలేదు. యాక్చువల్గా షిఫ్టింగ్ అయితే ఉంది, 900కి అయితే షిఫ్టింగ్ వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏం చేయాలి, యాక్చువల్గా 22,900 దగ్గర సపోర్ట్ దగ్గర ప్రైస్ వచ్చి ఉంది. జనరల్గా మనం ఏం చేస్తాం, సపోర్ట్ దగ్గర ప్రైస్ దొరికినప్పుడు మనం కాల్ బై చేస్తాం. ఓకే, అలాగే రెసిస్టెన్స్ దగ్గర దొరికినప్పుడు పుట్ బై చేస్తాం. అంటే ఏంటి, అల్టిమేట్ పాయింట్ ఏంటిది మనకి 20,010 అనేది సేఫెస్ట్. ఈ ఫిగర్ కనిపిస్తుంది కదా మీకు, ఇది సేఫెస్ట్ పుట్కి, ఇది కొంచెం ఇది అల్ట్రా సేఫ్. 20,010 అనేది అల్ట్రా సేఫ్ పుట్ మనం తీసుకోవచ్చు. 22,961 అనేది సేఫెస్ట్ పుట్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే 861 అనేది మనకి కాల్ తీసుకునే ప్లేసే. యాక్చువల్గా 861 ఎక్కడ ఉంది, ఇక్కడ మార్కెట్ ఇక్కడ వచ్చి ఉంది ఆల్రెడీ, అవునా కదా. మార్కెట్ ఇక్కడ ఉంది. ఓకే, ఎప్పుడు 9:30కి, అవునా కదా. బట్ ఇక్కడ ఏంటంటే కాల్ తీసుకోవచ్చు, బట్ ఇక్కడున్న కండిషన్స్ ఆ టైంలో మనకి కాల్ సైడ్ కూడా బేరిష్ ప్రెజర్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఎక్కడ ఓఏ వచ్చేసి కిందికి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా కింద వీక్నెసెస్ మనకు ఫామ్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కాల్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏముంది అంటే, ఒక 4 పాయింట్ మిస్సింగ్ తోటి ఇక్కడ మనకి కాల్ దొరకలేదు అసలు. ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దెర్ ఈస్ సమ్ గ్యాప్. ఓకే, 4 పాయింట్స్ మిస్సింగ్ అయింది ఇక్కడ. ఈ 4 పాయింట్స్ మిస్సింగ్ ఒక్కోసారి కాస్ట్లీ అయినా సరే తీసుకోవచ్చు, రిస్క్ టేకర్స్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే జనరల్గా ప్రిఫర్ ఏంటంటే ఆ లైన్ మనకి మన లెవెల్ టచ్ అయితే కానీ మనం కాల్ తీసుకోనికి లేదు. ఓకే, 9:30 తర్వాత ఏమైంది మార్కెట్ చూడండి. మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది, 9:14కి వచ్చింది. అంటే ఈ టార్గెట్ ఇచ్చేసింది ఏంటి, 22,900 యొక్క టార్గెట్ని ఇది హిట్ చేసింది. బట్ ఏ టైంలో ఇది చూద్దాం, 9:42కి
942కి హిట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఏం చేయొచ్చు మనం యాక్చువల్గా ఈ పాయింట్లో 942 దగ్గర మనకి ఏం చేయడానికి ఉంది, ఇక్కడ కాల్ ఎంట్రీ చేయొచ్చా, ఓకే, లేదా పుట్ ఎంట్రీ చేయొచ్చా? ఏం చేయనికలేదు. ఎందుకంటే కాల్ అయినా పుట్ అయినా మనకి ఇక్కడ ఇది కాల్ ఏరియా, సేఫెస్ట్ అల్ట్రా సేఫ్ కాల్ ఏరియా, ఇది సేఫ్ కాల్ ఏరియా ఎందుకు పైకి షిఫ్ట్ అవుతున్నప్పుడు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదు. ఇక్కడ ఏమవుతుంది, మనకు మార్కెట్ వచ్చి బేరిష్ ప్రెజర్ చూపిస్తూ ఉంది, ఓకే, పైనుంచి 23,000 నుంచి మార్కెట్ కిందికి వచ్చింది, ఓకే. ఇంకా ఇక్కడ వాల్యూస్ ఏమైనా తగ్గిందా, ఈ వాల్యూస్ ఇంకా అదే లెవెల్ మెయింటైన్ చేస్తుంది, డేంజర్ లెవెల్లే ఉన్నాయి. ఇక్కడ ఓఏ చేంజ్ కానీ ఒకవేళ 70-75 లెవెల్లో ఉండి ఒకవేళ వాల్యూమ్ తగ్గి ఉంటే మనకి ఇక్కడ సేఫ్ కాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండేది. బట్ ఇక్కడ ఈవెన్ కాల్ సైడ్ కూడా మనకు వీక్నెసెస్ ఉన్నాయి. సరే, ఇది ఇగ్నోర్ చేసిన ఇప్పుడు అట్ ప్రెజెంట్ వచ్చి మనకి ఈ వాల్యూమ్స్ ఏం తగ్గట్లేదు. ప్లస్ ఇంకొక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ అనేది జస్ట్ 1% డిఫరెన్స్ తోటి వేవరింగ్ జరుగుతుంది. 23,000కి 22,900 మధ్యలో ఓన్లీ 1%, 99.1% ఉంది, ఆల్మోస్ట్ 1-2% ఉంది. ఇది ఎక్కడ పైకి కిందకి జంబుల్ కావచ్చు, ఇది మనం చాలా డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కాల్ పుట్ తీసుకోవాల్సిన ఏరియా కాదు మనకి, ఓకే. ఇక్కడ అవాయిడ్ చేయాలి. ఒకవేళ సపోజ్ మీరు కాల్లో ఉండి క్యాండిల్ పైన క్లోజ్ అవుతుందంటే అట్లా మీ కాల్ని కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంది, అంతే, వేరే ఏం లేదు, ఓకేనా. చూద్దాం నెక్స్ట్ 951కి చూద్దాం డాటా. ఈ కాల్ ఇక్కడ నుంచి ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది కదా, ఓకే. ఇక్కడ మాత్రం ఫ్రెష్ ఎంట్రీ లేదు, ఇక్కడ మాత్రం ఫ్రెష్ ఎంట్రీ కాల్ సైడ్ లేదు, నా పుట్ సైడ్ లేదు. ఎందుకంటే పైనుంచి రెసిస్టెన్స్ కిందికి వచ్చింది, ఇంకా అది వీక్నెస్ కంప్లీట్ వెళ్ళలేదు. పుట్ తీసుకోవడానికి కాల్ తీసుకోవడానికి కూడా మనకు సఫిషియెంట్ డేటా లేదు యాక్చువల్గా, ఓకే. నెక్స్ట్ విల్ సీ 952కి 952కి ఏమైంది యాక్చువల్గా ఇక్కడ చూసారా, డేటా వచ్చేసి ఆల్మోస్ట్ ఇంతమందికి ఏదైతే మనకి కొంచెం డేంజరస్ సిగ్నల్ ఉండేదో తగ్గుతూ వస్తుంది, కానీ బట్ ఇట్స్ నాట్ స్టిల్ అవుట్ ఆఫ్ డేంజర్ అని మనం చెప్పలేము. ఈ 98% అనేది ఎనీ టైమ్ ఇట్ కెన్ బికమ్ 100%. ఈ 88 ఇవన్నీ కూడా ఒక ర్యాపిడ్ మూవ్మెంట్ ఉంటే ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది కాబట్టి ఒకసారి ఆల్రెడీ మనకి షిఫ్టింగ్ జరిగింది, ఓకే. ఇక్కడ నుంచి మనం పుట్ ప్లాన్ మనము చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది ప్రైస్ వచ్చి ఎక్కడ ఉంది, 950 రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఓకే. ఇంతకుముందు మనం సపోర్ట్ దగ్గర ఉండేది, ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అంటే ఇక్కడ ఉంది, ఓకే. ఈ ప్రైస్ ఇక్కడ నుంచి మనం పుట్ ప్లాన్ చేయొచ్చు మనం సేఫెస్ట్గా, ఓకే. ఇది టార్గెట్ కూడా ఇచ్చింది మనకి యాక్చువల్గా, ఓకేనా. టార్గెట్ ఇచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినాను ఈ జోన్ అనేది మనకి కొంచెం ఈ సేఫ్ ప్లేస్ జోన్, ఇక్కడ మనం ఏవి ఎంట్రీ ఎగ్జిట్లు ఏవి తీసుకోకుండా ఉండడం ఉత్తమం యాక్చువల్గా, ఓకే. ఇక్కడ ప్రాఫిట్ ఆల్రెడీ 2 క్యాండిల్స్లోనే మనకి ప్రాఫిట్ ఇక్కడ జనరేట్ అయింది ఆల్రెడీ, ఓకే. ఇక్కడ ఈ లైన్లో మనం ఎక్కడ ఏమీ ఎంట్రీ తీసుకోకుండా ఉండడం బెస్ట్. ఒకవేళ ఎవరైనా అదే ట్రేడ్లో కంటిన్యూ ఉంటే ఫర్దర్ ప్రైస్, ఎందుకంటే మార్కెట్ వచ్చి కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది కాబట్టి మనం కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంతే, ఓకే. నెక్స్ట్ మనకి ఎంట్రీ ఎక్కడ లేదు, ఎంట్రీ వచ్చి మనకు 1018లో ఉంది, ఓకే. 1018కి మార్కెట్ ఏమవుతుందో చూద్దాం. అంటే మనం ఎప్పుడు చూస్తున్నాము, ఓన్లీ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడే మనం చెక్ చేస్తున్నాం, ఎందుకంటే లెవెల్స్ లేని మనం ఏం చేయలేము. మిడిల్లో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇక్కడ, ఓకే. ఇక్కడ మనకు ఎవరైనా పైన ఎంట్రీ అయ్యి ఉంటే, ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో పైనుంచి ఎవరైనా ఎంట్రీ అయి ఉంటే మార్కెట్ బేరిష్నెస్ని బట్టి ఏమన్నా కంటిన్యూ అవ్వచ్చు తప్పించి ఇక్కడ కూడా మనకి ఏం ఫ్రెష్ ఎంట్రీ చేయడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఏమైంది, 22,900 దగ్గర ఉంది, ప్రైస్ ఎక్కడ ఉంది, 22,914 దగ్గర ఉంది, ఓకే. మళ్ళీ మనకి ఇక్కడ ఏం జరిగింది, ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే రెసిస్టెన్స్ అనేది మనకి మళ్ళీ అన్షిఫ్టింగ్ లాగా అనుకోండి. 22,900 ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉండేది, ఇది ఇక్కడ నుంచి ఏమైంది మనకి పైకి వెళ్ళింది,
ఓకే. అంటే ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ప్రెజర్ చూపిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినాను ఆల్రెడీ మీకు ఈ పర్సంటేజెస్ అనేది ఇంతకుముందు 98, 99 ఉండేది. ఇవి ఎప్పుడైనా మారచ్చు, ఎందుకంటే మార్జిన్లో ఉన్నాయి పర్సంటేజెస్ కాబట్టి మనకు అది ఒక డేంజరస్ సిగ్నలే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ పైకి మారిందని మనం ఊరుకోవడానికి ఏం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా షిఫ్టింగ్ కావడానికి ఉంటుంది, ఎందుకంటే ఈ పర్సంటేజ్ అనేది జస్ట్ మార్జిన్లో ఉన్నాయి. 98, 95, 90లో ఉన్నప్పుడు అది అవన్నీ మనకు డేంజరస్ సిగ్నల్స్ యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మార్కెట్ వచ్చి ఇక్కడ షిఫ్టింగ్ మాత్రం పైకి జరిగింది. ఓకే. ఈ షిఫ్టింగ్ మనకు బుల్లిష్ ప్రెజర్ సిగ్నల్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ లేదు ఇక్కడ. ఓకే. ఇక్కడ మనం ఏం న్యూ ఎంట్రీ ఏం తీసుకోకూడదు. ఓకేనా. $10.33కి చూద్దాం. మార్కెట్ లెవెల్లో ఉంది. $10.33కి మళ్ళీ మార్కెట్ వచ్చి మళ్ళీ మనకి షిఫ్టింగ్ చూపిస్తూ ఉంది. ఎక్కడికి? ఈ షిఫ్టింగ్ అనేది ఇదే జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్ షిఫ్టింగ్ జరగకపోతే పైకి కిందికి ఇవి జరగడానికి ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. మనకి ఒక అనోయింగ్ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ లాగానే ఉంటుంది. మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది ఇప్పుడు? 814 దగ్గర ఉంది. ఓకే. ఇక్కడ మార్కెట్ వచ్చి ఫస్ట్ టైం మనకి ఎక్కడ సపోర్ట్ దగ్గర వచ్చింది, అవునా కదా? సపోర్ట్ దగ్గర వచ్చింది, బట్ మనం ఇక్కడ కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? బట్ ఇక్కడ కింద వీక్నెస్ ఉంది కదా. ఈ వీక్నెస్ అనేది మనకి ఇది ఒకటి 77% ఉంది. ఇంక్రీజ్ అవుతుందా లేదా చూద్దాం. ఇది ఓఐ చేంజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఓఐ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఏంటంటే అది 75% లేదు. ఓకే. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ మనకి అలో చేస్తుందా లేదా చూద్దాం. స్ట్రైక్ వచ్చి మనకి బెరిష్నెస్ ఉందా బుల్లిష్నెస్ ఉందా చూద్దాం. ఓకే. ఇది కంప్లీట్గా ఏముంది? బెరిష్నెస్లో ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర మనకు కాల్ తీసుకోవడానికి ఫస్ట్ టైం మార్కెట్ వచ్చింది కాబట్టి కాల్ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తాం, బట్ కింద ఉన్న స్ట్రైక్స్ అలో చేయట్లేదు. ఏం చెప్తుంది? ప్రైస్ని నేను కిందికి అలో చేస్తాను, ఇంకా బెరిష్ అవుతామని చెప్తుంది. దో పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ ఒక రిస్కీ కాల్ కావాలంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ కాల్ మనకి ఇక్కడ నుంచి రిస్కీ కాల్లో ఎంటర్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ మనకి టార్గెట్ ఇచ్చింది. ఓకే. సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ ఎక్కడ వచ్చింది? మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది. ఓకే. ఏ టైం వచ్చింది? 11-12కి వచ్చింది. ఓకే. ఆల్రెడీ మనం ఒకసారి ఫస్ట్ టైం కాల్ ఎంటర్ అయ్యి ఉన్నాం. ఎప్పుడు? ఇక్కడ ఎంటర్ అయ్యి ఉన్నాం. ఓకే. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్త పడాల్సిందే, ఎందుకంటే అక్కడ ఉన్న డేటా ఏంటి? సెకండ్ టైం ఎప్పుడు మనం కొంచెం డేటాని ట్రస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే. అది ఏ టైంలో ఉంది? మనకి 11:15కి ఉంది. ఓకే. 11:15 డేటా చూద్దాం ఏమవుతుంది అసలు. ఓకే. 11:15లో ఇంతకుముందుకున్న వాల్యూస్ చేంజ్ అనేది చూసిండ్రా? ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ మాత్రం మనకి 814 ఇక్కడ సపోర్ట్లో ఉంది. ఓకే. మార్కెట్ ఇక్కడ ఫిగర్స్ మాత్రం ఏమైనాయి? యాక్చువల్లీ వాల్యూస్ మాత్రం మనకి భయంకరంగా పెరుగుతాయని చెప్పేసి ఇంకా చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకు ఇది సజెస్టబుల్ కాదు చాలా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ మనం ఒక రిస్కీ కాల్ తీసుకున్నాం. సెకండ్ టైం మనం తీసుకోనికి లేదు. ఇక్కడ ఆల్రెడీ వీక్నెసెస్ కూడా మనకి సపోర్ట్ సైడ్ వీక్నెసెస్ కూడా భయంకరంగా ఉన్నాయి. ఓకే. ఇక్కడ అవాయిడ్ చేయడమే ఉత్తమం యాక్చువల్గా. ఓకే. దో ఇది మనకి టార్గెట్ ముందుకు పోయినా కానీ ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మన డేటా మనకు సపోర్ట్ ఉండి ఈవెన్ ఒక్కోసారి మనం కాల్ని అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది, ఎందుకంటే కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే కాల్ తీసుకునేటప్పుడు కింద ఉన్న స్ట్రైక్ని మనం పర్మిషన్ అడుగుతాం యాక్చువల్గా, ఇక్కడి నుంచి మనం కాల్ తీసుకోవచ్చా లేదా అనేది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, కాల్ పుట్ సైడ్ ఏమవుతుంది, డేటా వచ్చి ఇంతకుముందుకి ఏదైతే పుట్ రైటింగ్ అయిందో అది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ బేరిష్ అవుతుంది. కాల్ రేటింగ్ ఏమవుతుంది, కాల్ రేటింగ్ ఇంక్రీమెంట్ అవుతుంది. దీని నెట్ ఎఫెక్ట్ ఏంటి మనకి, మార్కెట్ వచ్చి ఇక్కడ
ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో మార్కెట్ ఇక్కడ మనకి బేరిష్నెస్ చూపిస్తుంది. అంటే మార్కెట్ ఫర్దర్గా ఇంకా ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ మనకి ఏం చెప్తుంది, బేరిష్ ఉన్నానని ఇక్కడ అలౌ చేస్తా అని చెప్తుంది. ఓకే, బట్ ప్రైస్ వచ్చి కూడా మనం ఉన్నది 814 దగ్గర. ఒక కింద మనకి 764 దగ్గర దొరికితే మనం ఆలోచించడానికి ఛాన్స్ ఉంటాయి. అది ఇక్కడ దొరికితే మనం ఆలోచించడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రైస్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక్కడ దొరికి ఉంటే మాత్రం ఇక్కడ 914 అంటే ఏంటి, 900 ఒక రెసిస్టెన్స్ వరకు ప్రైస్ పోయింది, కానీ దగ్గర వరకు పోయి మిస్ అయింది యాక్చువల్గా. ఈ పార్ట్ మన ఇక్కడ టచ్ అయి ఉంటే, ఈ లెవెల్ టచ్ అయి ఉంటే మనం పుట్ కోసం ఆలోచించేవాళ్ళం. బట్ ఇక్కడ ఈ ప్రైస్ టచ్ అవ్వకుండానే మళ్ళీ కిందికి వెళ్ళింది. బట్ మిడిల్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉందా మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నా మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, ఎందుకంటే ఇక్కడ లెవెల్లో ఉంది, మార్కెట్ బేరిష్నెస్ చూపిస్తుంది. ఏ టైంలో అది మనకి 11 o'clock అప్పుడు. ఇది మనం మిస్ అయినాం కదా. ఓకే, 1 second. ఇక్కడ ఈ పాయింట్ మనం మిస్ అయినాం అనుకుంటా. ఇక్కడ మార్కెట్ బేరిష్ ఉంది, ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంది మనకి, ఒక రిస్క్ పుట్ తీసుకోవడానికి, ఎందుకంటే పైనుంచి మార్కెట్ ప్రైస్ కిందికి వస్తూ ఉండే. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మార్కెట్ ఇక్కడ లెవెల్ టచ్ అవ్వలేదు మనకి, బట్ ఇక్కడ ఒక ఛాన్స్ దొరికింది మళ్ళీ మనకి కాల్ సైడ్ ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ ఈ పార్ట్లో మార్కెట్ మన లెవెల్కి వచ్చి ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం అసలు ఏమైంది అనేది. ఏ టైంలో ఇది 1 o'clock 19. మార్కెట్ ఇక్కడ వచ్చి ఇక్కడ 900 ఒక సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉంది. ఓకే, షిఫ్టింగ్ పైగా ఉంది. ఓకేనా, రెసిస్టెన్స్ వచ్చి మనకి వాల్యూమ్ తోటి 22,900 చూపిస్తుంది. బట్ మనకి ఆల్రెడీ ఓఏ చేంజ్ వచ్చి మనకి టాప్లో చూపిస్తుంది. కొంచెం బులిష్ ప్రెజర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆల్రెడీ. ఓకే, ఈ బేస్ మీద మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి కాల్ తీసుకోవడానికి మార్కెట్ కొంచెం మూడ్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటైనా కాల్ ఆల్మోస్ట్ ఇక్కడే లాస్ట్ ఇంకా, ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ చాలాసేపు మధ్యలోనే కన్సల్టేషన్ అయింది కాబట్టి. ఓకే, ఇది టార్గెట్ వచ్చేస్తే టార్గెట్ మనం బుక్ చేసుకొని పక్క జరగడం బెస్ట్. ఓకే, యూజువల్లీ మనం 2 తర్వాత మనం మార్కెట్లో ఎంట్రీ అవ్వము, ఎందుకంటే ఆ టైంలో సెలర్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలో ట్రేడ్ చేయడానికి ఎంకరేజ్ కూడా చేయము యాక్చువల్గా. ఓకే, నేను అనుకుంటున్నాను ఈ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో ఇంకా డీప్గా ఏమైనా కావాలంటే కామెంట్స్ చేయండి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ స్టే ట్యూన్ టు ఛానల్. ఓకే, రాను ఇంకా చాలా అప్డేట్స్ ఇంకా అనాలిసిస్ పార్ట్స్ మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.